గ్రేటర్ హైదరాబాద్ నగరం వేసవి ప్రారంభానికి ముందే నీటి అవసరాలు పెరిగిపోతున్నాయి. వాటర్ బోర్డు సరఫరా చేసే నీరు సరిపోకపోవడం, కొన్ని ప్రాంతాల్లో బోర్ల నుండి వచ్చే నీరు తగ్గిపోవడంతో వాటర్ బోర్డు ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. రెగ్యులర్గా కమర్షియల్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్లకు డిమాండ్ మరింత ఎక్కువగా పెరిగిందంటున్నారు వాటర్ బోర్డు వర్గాలు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో నీటి కష్టాలు ప్రారంభమవుతున్నాయి. ప్రతిసారి వేసవి కాలంలో నగరంలో నీటి ఇబ్బందులు వస్తుంటాయి. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గిపోవడం కారణంగా వాటర్ బోర్డు నీటి ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతోంది. ప్రధానంగా ఎత్తు ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో భూగర్భ జలాలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా కమర్షియల్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు అంటే హోటల్స్, హాస్టల్స్, కమర్షియల్ ప్రాంతాల్లో నీటి ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతోంది. ప్రధానంగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎక్కువగా ఉన్న డివిజన్ లో వాటర్ బోర్డు వాటర్ ట్యాంకర్లు డిమాండ్ పెరుగుతుందంటున్నాయి బోర్డు వర్గాలు. గత నెల క్రితం వరకు ఉన్న ట్యాంకర్ల డిమాండ్ లో ఇప్పుడు భారీ పెరుగుదల నమోదైంది. 2024 ఫిబ్రవరిలో 58,868 ట్యాంకర్లు డెలివరీ కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు 95,783 ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. అంటే 63% పెరుగుదల నమోదైంది. నగరంలో ప్రధానంగా 6 డివిజన్ల పరిధిలో వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ ఉన్నట్లు వాటర్ బోర్డు వర్గాలు చెబుతున్నాయి. షేర్లింగంపల్లి, కుకట్పల్లి, నిజాంపేట్, ప్రగతి నగర్, మాధాపూర్, మణికొండ, ఎస్ఆర్నగర్ ప్రాంతాల్లో ఎక్కువగా డిమాండ్ ఉన్నట్లు తెలిపారు. ఈ 6 వాటర్ బోర్డు డివిజన్ల పరిధిలో దాదాపు 80% డిమాండ్ ఉంటుందంటున్నారు. ఇక్కడ గ్రౌండ్ వాటర్ భారీగా తగ్గడం, బోర్డు నుండి నీరు రాకపోవడంతో వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగినట్లు వారు చెబుతున్నారు. గతంలో 1000 నుండి 1200 వరకు ప్రతిరోజు ట్యాంకర్ల డిమాండ్ ఉండేదని వాటర్ బోర్డు వర్గాలు తెలిపాయి. ఇప్పుడు అది 3000 వరకు పెరిగిందన్నారు. డిమాండ్ కు తగ్గట్లుగా ట్యాంకర్ల సంఖ్యను 1000కి పెంచేందుకు ప్లాన్ చేస్తున్నామని చెబుతున్నారు. కొన్ని డివిజన్లలో ట్యాంకర్ల సంఖ్యను బుక్ చేసుకున్న 3-4 గంటల్లో ట్యాంకర్ సరఫరా అవుతుందని, మరికొన్ని చోట్ల 24 గంటల సమయం పడుతుందని చెబుతున్నారు. డిమాండ్ పెరిగితే మాత్రం ట్యాంకర్లు 2 రోజులు కూడా పట్టే అవకాశం ఉంటుందని అంటున్నారు. అందుకు తగ్గట్లుగా ఫిల్లింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు వాటర్ బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ప్రతి ఎండాకాలం భూగర్భ జలాలు తగ్గడంతో వాటర్ బోర్డు సరఫరా చేసే నీటికి డిమాండ్ పెరుగుతోంది. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి ట్యాంకర్లు సరిపడా సమకూర్చడంతో పాటు సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.